హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మడత కాజా రెసిపీ చూపించబోతున్నాను. ఈ మడత కాజాలు మనం ఇంట్లోనే చాలా క్రిస్పీగా ఎక్కువ లేయర్స్తో చాలా జ్యూసీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ ఒకసారి ఈ కొలతల్లో చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో, లేయర్స్ కూడా ఎంత బాగా వచ్చాయో. ఈ దీపావళి పండుగకి ఇలా ఈ స్వీట్ తయారు చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మడత కాజా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ వరకు మైదా జల్లించి తీసుకోండి. ఇంట్లో ఉండే ఏ కప్తో అయినా మెజర్ చేసి తీసుకోవచ్చు. మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్తో తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లో అయినా కూడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. కొద్దిగా సోడా వేయడం వల్ల కాజాలు గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి ఇలా ముద్ద చేసి చూడండి. ముద్దగా అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ సరిగా అవ్వలేదు, సో నేను మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేస్తే ముద్దగా రావాలి, అప్పుడే నెయ్యి సరిపోయినట్టు. స్వీట్ షాప్స్లో అయితే డాల్డా యూజ్ చేస్తుంటారు. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసేస్తే ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది. ఈ పిండిలో వాటర్ చాలా తక్కువగా పడతాయి, సో చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ పిండి తీసుకున్న కప్తోనే ఒక 1/2 కప్ కన్నా కూడా తక్కువే వాటర్ పట్టాయి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్ మైదాకి 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం అనేది జస్ట్ చేతికి స్టిక్కీగా తగిలేంత, అంటే లేత తీగ పాకం రావాలి. గులాబ్ జామున్ పాకం కన్నా కూడా కొంచెం ఎక్కువగా రావాలి. తీగ పాకం రాకుండా ఇలా మధ్యలో కట్ అవ్వాలి. అలా అయితే పాకం తయారైపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తీగ పాకం కనుక వచ్చేస్తే కాజాలు గట్టిగా అయిపోతాయి, అప్పుడు పాకం లోపల వరకు వెళ్ళదు. అదే పాకం ముందు తీసేస్తే కాజాలు నానిపోతాయి. సో చూసుకొని లేత తీగ పాకం వచ్చేంత వరకు చేసుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వేడిలో ఉండాలి. సో కాజాలు రెడీ అయ్యేలోపు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. పిండిని 2 ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకొని తక్కువ క్వాంటిటీ అయితే ఒకేసారి చేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి డివైడ్ చేసి తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా నీట్గా ఉన్న ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పల్చగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి. ముందు ఇలా పల్చగా ఒకే డైరెక్షన్లో పామిన తర్వాత పిండిని మరొక సైడ్కి తిప్పి వీలైనంత పల్చగా పామండి. ఇలా పూర్తిగా పామిన తర్వాత పిండి అంతా కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పొడిపిండి కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి ఇంకా పొడిపిండి వేయడం వల్ల లేయర్స్ అనేవి కూడా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ని ఇలా ఈక్వల్గా కట్ చేసి పైన పెట్టేయండి. అప్పుడు కొంచెమైనా పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కింద నుండి పిండిని కొద్దిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి, లేదంటే కాజాలు లేయర్స్ అనేవి అస్సలు రావు. సో మర్చిపోకుండా వేసుకోండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చాక మరొకసారి పల్చగా స్ప్రెడ్ చేసి చివర్లో వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ అంతా కూడా ఇలా కొంచెం సాగదీసినట్టుగా చేసి లైట్గా పిండిని ప్రెస్ చేయాలి. తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. కాజాలు ఆయిల్లో వేగానే కొంచెం పెద్దగా అవుతాయి, అందుకే కొద్దిగా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ చిన్న సైజులో కాజాలు చేస్తున్నాను కాబట్టి ఇలా వేళ్లతో జస్ట్ ఒకసారి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అదే మీరు పెద్ద సైజులో కాజాలు చేయాలి అంటే చపాతీ కర్రతో ఒకసారి గట్టిగా పామి తీసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ అనేది ఇలా మనకి చేత్తో టచ్ చేసేంత వేడిగా మాత్రమే ఉండాలి, అంటే గోరువెచ్చగా ఉండాలి. ఆయిల్ అస్సలు ఎక్కువ వేడి ఉండకూడదు. ఇప్పుడు ప్రిపేర్ చేసిన అన్ని కాజాలు కూడా కడాయికి పట్టినన్ని వేసుకోండి. చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువగానే పట్టేస్తాయి. ఇప్పుడు వీటిని అస్సలు కదపకుండా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వాటంతట అవే పైకి వచ్చే వరకు వదిలేయండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే కాజాలు పూరీలాగా పొంగిపోతాయి. సో ఆయిల్ అనేది ఇలా చాలా తక్కువ వేడిలో మాత్రమే ఉండాలి.
చూసారు కదా, అన్నీ కూడా వాటంతట అవే పైకి వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరి డార్క్గా వచ్చేంత వరకు ఉంచనవసరం లేదు. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ రౌండ్ వేసేలోపు ఆయిల్ కొంచెం చల్లగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న పాకంలోకి వేసుకోండి. పాకం చల్లగా అయితే ఒకసారి మళ్ళీ వేడి చేసి వేసుకోండి. పాకం చల్లగా అయితే కాజాలు లోపల వరకు పాకం సరిగా వెళ్ళదు. పాకంలో వేయగానే ఎక్కువసేపు వదిలేస్తే కాజాలు మరీ సాఫ్ట్గా అయిపోతాయి. మీకు క్రిస్పీగా జ్యూసీగా రావాలి అంటే పాకంలో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత వాటిని పాకంలోంచి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సో చూసారు కదా, కాజాలు చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో కాజాలు చేసి తీసుకోండి. ఈ పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి. పొడిపిండి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇవి కూడా ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేసి తీసుకోండి. ఈ పాటికి ఆయిల్ మనకి గోరువెచ్చగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. లైట్గా ఫ్రై అవ్వగానే చూసారు కదా, లేయర్స్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా బాగా వస్తాయండి. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కూడా ఇలా కలర్ చేంజ్ అవ్వగానే పాకంలో వేసుకోవడమే. ఈలోపు పాకం కొంచెం చల్లగా అయిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి వేడి చేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న పాకంలో కాజాలు వేసి ఇవి కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంచి తీసుకోండి. కాజాలు పాకంలో వేయగానే చూస్తే మీకే తెలిసిపోతుంది పాకం ఎంత బాగా పడుతుందో. సో చూసారు కదా, ఈ చిట్టి కాజాలు ఎంత బాగా వచ్చాయో. అన్నీ కూడా ఎంత క్లియర్గా లేయర్స్ అనేవి తెలుస్తున్నాయో. చాలా బాగా వచ్చాయి. ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. తక్కువ టైంలో కూడా ఎక్కువ స్వీట్ చేయాలి అంటే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.